వైసీపీ ప్రలోభాలను నమ్మొద్దని నియోజకవర్గంలో వైకాపా నేతలు ఓటమి భయంతో చేస్తున్న తప్పుడు ప్రచారాలని, బూటకపు శంకుస్థాపనలను నమ్మొద్దని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కరజాడలో చెరువు పనులను గొండు సింహాచలం, బలగ చిన్నవాడు, బలగ మురళి, ముద్దాడ అసిరినాయుడు, షిమ్మ నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం పరిశీలించి ఉపాధి వేతనదారులతో మాట్లాడారు. అన్ని వర్గాల వారి ఆర్థిక ఎదుగుదలకు సహకరించే సూపర్ 6 పథకాల గురించి అవగాహన కల్పించారు. మహిళలు, రైతులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సూపర్ 6తో బాబు ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారని తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, అత్యధిక మెజారిటీతో గొండు శంకర్ను గెలిపించాలని, ఎంపీగా రామ్మోహన్ నాయుడిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రులు పడిన కష్టాలు చూసి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి 16,000 కోట్ల అప్పు తననెత్తినేసుకొని 18 గంటలు పనిచేసి ఒక తారాస్థాయికి తెచ్చిన మహానాయకుడు, గొప్ప అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అన్నా క్యాంటీన్ పెట్టాడు, సంక్రాంతి కానుక పెట్టాడు, పెళ్లి కానుక పెట్టాడు, అలాగే చంద్రన్న బీమా అనే పథకాన్ని కూడా పెట్టాడు. ఇవి అన్నీ మన జగన్మోహన్ రెడ్డి వచ్చి నిర్వీర్యం చేశాడా లేదా, అవి మనకి జరిగాయా లేదా, ఈ 19 నుండి 24 వరకు మీరు బ్యారేజ్ చేసుకోండి అమ్మా, మీరు బ్యారేజ్ చేసుకోండి తప్పకుండా. ఇది మనకి అభివృద్ధికి, అదేవిధంగా సంక్షేమానికి తార్కాణం. ఈరోజు మహిళల పక్షాన, మహిళ పక్షపాతిగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం పెట్టాడంటే, ఏ మహిళ అయినా గృహంలో లక్ష్మీదేవి లాంటిదాయి. లక్ష్మీదేవి ఆవిడే తన పిల్లలని, ఆ ఇంటిని, అలాగే వాళ్ళ కార్యక్రమాలన్నీ అభివృద్ధి